జమీందార్ గారు 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 వెంటనే వెళ్ళి వినాయకుడికి పువ్వులు అవి ఏర్పాటు చేసిరా. అన్ని పెట్టానమ్మా. వంట వాళ్ళు పిండి వంటలు అవి సిద్ధం చేశారా లేదా వెళ్ళి చూడు. చూశానమ్మా. ఏంటమ్మా ఇది? ఎప్పుడు పెద్దయ్య గారు రాగానే వెళ్ళిపోమంటారు ఎందుకు? ఇవాళ చిన్నబాబు పుట్టినరోజు, ఆయన వదిలి వెళ్ళను. రండి మావయ్య. జన్మదిన శుభాకాంక్షలు అల్లుడు. జమీందార్ గారు జమీందార్ గారు ఉపేంద్ర గారు ఉపేంద్ర గారు జమీందార్ గారు ఉపేంద్ర గారు జమీందార్ గారు ఇది మీరు దండలేసేది మొయ్యడానికా లేక కిందకి జారి పట్టానికా? ముత్తు మీరిద్దరు గుడికి వెళ్ళొస్తా అన్నారుగా, త్వరగా వెళ్ళండి. సరేమ్మా. చలబతానా ఈ దండ పట్టుకో. పడేయమ్మా. ముత్తు అన్నేడి దండ కింద. అయ్యో నా మీద పడింది దండ. దుర్గమ్మ కొండ. అమ్మ అక్కడ తాజ్మహల్ లాంటి భవంతిని వదిలేసి ఈ పాడు కొంపలో ఉంటున్నావు. కడుపు తరుక్కుపోతుంది. ఏంటి చెల్లాయి, పనివాళ్ళని ఇలా విచ్చలవిడిగా వదిలేశావు. వాళ్ళు పనివాళ్ళని, మనం యజమానులని పైవాడు ఎప్పుడో ప్రత్యేకంగా సృష్టించాడు. కానీ ఎవరిని ఎక్కడుంచాలో నీకు తెలియట్లేదు. మన గతాన్ని మర్చిపోయావా? నేను ఎందుకు అంటున్నానంటే మనం ఒకటి అందుకంటున్నా. మీ అమ్మాయిది చదువు పూర్తయిందా? బంగారు లాంటి చెల్లెలు. అది చదివితే మనకు లాభం ఏంటి, చదవకపోతే మనకు నష్టం ఏంటి? నేను దాన్ని పంపిస్తున్నాను కదా, నువ్వు దాన్ని కోళ్ళగా చేసుకో, నేను బియ్యంకుండా అయిపోతాను. చెల్లాయ్, వచ్చినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని నన్ను అపార్థం చేసుకోకు. నాకు తెలియకుండా ఏదైనా రహస్యం దాచావా? అన్నయ్య అన్నయ్య ఇదిరా రహస్యం అన్నావు అనుకో, కడుపులో పెట్టుకు దాచుకుంటా. ఈ ఉపేంద్రకి తెలియకుండా ఏ రహస్యమైనా దాచిపెట్టావో ఈ ఊరికే ఉప్పెన తెస్తా. చెప్పింది గుర్తుంచుకో. వస్తానమ్మా. అర్థమైందిలే. అందరినీ ఒక గంట గట్టిగా కనిపెడుతున్నావా? తమరు చెప్పినట్టు అందరినీ చక్కగా గమనిస్తున్నానండి. సర్లే, నువ్వు ఆ ముత్తిగడి మీద ఒక కన్నేసి ఉంచు. అసలే ఆడి మీద ఒక కన్నుంచా. తమరు అన్నారు కదా, ఇక 2 కళ్ళు ఉంచేస్తా. నువ్వని తెలియకూడదు రే. ఆ దేవుడికి తెలుసుద్దండి. ఎప్ప నెమ్మది మాట్లాడా. ఏం చిన్నబాబు, పుట్టినరోజున డబ్బును వాళ్ళు మాత్రం చేసుకుంటారు ఎందుకు? డబ్బు ఖర్చు చేయడం తెలియక కాదు ముత్తు, నా పుట్టినరోజు నాడు అందరూ సంతోషాన్ని పంచుకోవాలి అందుకు. ఆహా, కన్న తల్లిని సంతోషపెట్టడం తెలియదు కానీ ఎంత సంతోషం పంచుకోవాలట. ఎప్పుడు చూసినా సినిమాలు డ్రామాలు. ఈయన మూలంగా నా బతుకు బళ్ళారైపోయేటట్టుంది. ఏమిటి గొణుగుతున్నావు? నా చుట్టాలతో మాట్లాడుతున్నాను. చల్ చల్. సరే ముత్తు, నీ పుట్టినరోజు ఎప్పుడు? నా పుట్టినరోజా? చక్కగా అడిగారు చిన్నబాబు. నన్ను పుట్టించిన వాళ్ళ గురించి నాకు తెలియదు, ఇక నా పుట్టినరోజు ఎలా చెప్పను? ఏ ఏంటిది? ఏంటి చిన్నబాబు, మళ్ళీ నాటకం దగ్గరికి వచ్చావా? ఏంటమ్మా ఇది? అయ్యో, ఎవరమ్మా? గుర్తుపట్టలేదురా? మీ మావయ్య కూతురు పద్మిని. మన పద్మిని అమ్మగారా? ఎంతలో ఎంత పెరిగిపోయారు? చిగ్గొచ్చింది. కట్టుకోబోయేవాడి మీద పడిందిగా, అందుకే సిగ్గుపడుతోంది. ఎప్పుడు చూసినా నీకు నా పెళ్లి గురించేనా? తను లక్షణమైన పిల్లరా. మీ మావయ్యలా కాదు,
నీ ఉద్దేశం తెలుసుకుందామనే రమ్మన్నాను. ఏంటమ్మా ఎన్నిసార్లు నేను చెప్పను నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని. ముందు అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించేసే. అయ్యో పద్మనమ్మ ఏమైంది? ఈ వెక్కిలకి మొత్తం వెక్కిల గురించి ఏం తెలుసు? వెక్కిల గురించి నీకేం తెలుసు? అమ్మా దానికి ఎప్పుడు అంతేరా, కోపానికి వెక్కిళ్లే, సంతోషానికి వెక్కిళ్లే, ఆవేశానికి వెక్కిళ్లే, ఏడుపుకి వెక్కిళ్లే. ఆ వెక్కిళ్ళ నరికట్టడం ఎవ్వరి తరం కాదు. అమ్మా ఉండండి, నేను ఆపేస్తా. అమ్మడు నా కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు ఇలాగే ఎక్కిళ్ళు వచ్చేవి. ఎలా వచ్చావు అనుకున్నారు? పూలేసినట్టు వచ్చేవి. అప్పుడు మమ్మీ ఏం చేసేది తెలుసా? నీళ్ళు అవి ఇచ్చేది. అవి నేను కటకట తాగేసేవని కటకట కట్టేసుకునేవి. ఎలా రతి, నువ్వు చేయాల్సిన పనులని నేనెందుకు చేస్తున్నాను అనుకున్నావు? నేను నిన్ను చూస్తుంటే, నువ్వు నన్ను చూస్తుంటే మన ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోతుందని కదా. కానీ నువ్వు నన్ను చూడకుండా నీ మటుకు నువ్వే కలలుగా అంటున్నావు. అవును, క్షణ క్షణానికి నాకు కలొస్తుంటుంది. ఆ కల్లో ఎవరో మన్మధుల్లా చెరుగడుతూ వస్తుంటాడు. చీకట్లో రావడం వల్ల ఎవరో కనుక్కోలేకపోతున్నాను. ఆడవడో కాదు, నేనే. నలుపుగా ఉండడం వల్ల నువ్వే అనుకున్నా, కానీ అతను సన్నగా ఉన్నాడే. రతి, అస్తమానం నిన్ను నేను కలవరిస్తుంటాను కదా, అందుకని కల్లోకి వచ్చినప్పుడు చిక్కిపోయి ఉంటాను. వీరే హీరోనా? అమాత్య, ఈ పాండ్యదేశపు సుందర పాండ్యనకు తగిన వధువు ఇంకనూ లభించకుండుట వేదన, అవమానము, సిగ్గుచేటు. తమరి అందానికి తగిన లావణ్యం. నీవు చెప్పిన మాట మా చెవులకు సరిగా వినిపించలేదు. మరి ఒకసారి చెప్పము. తమరి అందానికి తగిన లావణ్యవతిని ఈ ధరణియందు ఏ గృహిణి కనియుండదు ప్రభు. అటులైనచో ప్రపంచ సుందరీమణులుగా పేరెన్నిక కన్నా సుస్మితా సేన్, ఐశ్వర్యరాయలు ఉన్నారు కదా, వారిని సంప్రదించితిరా? దించితివి ప్రభు. కోటి సూర్యకాంతులతో ప్రకాశించు తమకు ఆ ఇరువురు బక్క చిక్కిన సౌందర్య రాసులు తగిన వారలు గారని వదిలి వైచితిమి. అటులైనచో నాకు పిల్లే దొరకదా? తమరికి అర్ధాంగియకు మహాభాగ్యము ఒకే ఒక మగవకు మాత్రమే ఉన్నది. ఎవరది? చోళదేశ యువరాణి మందాకిని. అటులనా? మందాకిని. ఆ మందాకిని నా అందమునకును చందమునకును సరితూగునా? బాబాయ్ తగదు, అంత మాటనుట తగదు. ఆమె నడకలో వయ్యారం, అదరాలలో సింగారం, ఉమా చంద్రబింబం, మరి విల్లు లాంటి రూపం, అర విరిసిన యవ్వనం కలిగించు నీకు తాపం. అటులైనతో నేను వెనువెంటనే ఆమెను చూచి తీరవలేను. వలయం వలయం వలయం. యువరాణి, తమరి పెళ్లి చూపులకు పాండ్యదేశ రాకుమారులు ఏతించారు. ఆహా, రమ్మను చూసేదం. చిత్తం. యువరాణి, యువరాజులు వచ్చారు. చూడమ్మా, చూడు. వేదన, అవమానం, సిగ్గు చేటు. అమ్మో, ఈ డైలాగ్ నాది కదా. డైలాగ్ మీద డైలాగ్ కూడితేనే జయించగలం. అందాల రాశి, అపురూప సుందరి, అభినయ నాట్య మయూరి అని పేరు పడిచిన ఈ చోళ రాకుమారికి వల్లకాట్లో రగులుతున్న చితి నుంచి వేడి తట్టుకోలేక ఎముకలు వేలాడేసుకొచ్చిన ఈ శవమా నా కాబోవు మగడు?
నా క్రీగంటి చూపు పడినంతనే మహామహారాజా మార్తాండులే వారి వారి రాజ్యాలు మరచి దేశాలు మరచి నా వెనుకబడటకు సిద్ధంగా ఉన్నప్పుడు నా ఎదుట నిలిచిన పేడీ నీకు భూలోకంలో నా ఎదుట నిలిచిన పేడి ఈ భూలోకమే కాదు 7 లోకాలు గాలించినా ఏ వెర్రి బాగులది కూడా నిన్ను పరిణయం ఆడదు. అష్టావక్రుడికి అందాల రాశి కావాలనా? ఏం ఎగతాళిగా ఉందా? ఇందాక నుంచి చూస్తూనే ఉన్నాను, తుమ్ముతున్నాను. ఏయ్, నిన్ను అడిగేది రంగనాయకి వలదు విసుగొందుకు. నువ్వు ఉండక డైలాగ్ మధ్య తుమ్ముతూనే ఉన్నావు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? అబులు, దేశంలో మనిషి తుమ్మడం కూడా తప్పేనా? అదే కదా, తుమ్మితే ఏం తప్పు లేదయ్యా. కానీ నేను ఇక్కడ ఇంత అందంగా నటిస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తున్నట్టు తుమ్మావే, అది తప్పు. ఏమో ఈ పడిశం, తుమ్ములు, వెక్కిళ్ళు, దగ్గులు, ఆకలి, నిద్ర, మంచి చెడు, మరణం, జననం, పదవి, పట్టం, ప్రాప్తం ఇవేవి అడిగి రావు, అవే వస్తాయి. అవి రావడం తెలీదు మనకి, పోవడం తెలీదు మనకి. ఎచ్చెచ్చ ఎచ్చెచ్చ గచ్చెచ్చ గచ్చెచ్చ. ఇది డైలాగు మొత్తం చీర కొట్టావమ్మా. నువ్వు మాట్లాడు. ఓయ్, ఊరికే కింద కూర్చుని డైలాగ్ చెప్పడం కాదయ్యా, ఇంతమంది ముందు స్టేజ్ ఎక్కి మాట్లాడు. ఓ దృద్ది, ఎవరికి అదిరేది? మా ముత్తు గురించి ఏమనుకుంటున్నావు? ఆయన బండి తోలే స్టైల్ చూస్తే ఊరంతా అదురుద్ది. బండి తోలటం కాదయ్యా, పైకెక్క మనకు తెలుస్తుంది. ఎవరిని పట్టుకు అడుగుతున్నావో తెలుసా? దీన్ని ఎక్కడం ఏమిటి? దేన్నైనా అవలేలుగా ఎక్కుతాడు, ధైర్యంగా మాట్లాడతాడు, ఆడతాడు, పాడతాడు. చూస్తావా? ఏం ట్రబుల్ ఇట్ట ఎరికిస్తున్నావు? ఊరుకొమ్ముతో, నీ గురించి నీకు తెలీదు. ఓయ్, నువ్వే గనక ధైర్యం ఉన్న మగాడివి అయితే పైకొచ్చి ఆడి పాడి నటించిపోయి ఒప్పుకుంటాం. ఏటిముతో ఆ పిల్లటి పెట్టిపోతుండో చూస్తూ ఊరుకుంటావైతే పైకి నీ తలకా చూపించా. అయ్యో, మనకెందుకు మామయ్య గొడవ? వెళ్ళి దుమ్ము దులిపాయి గురు, ఎక్కువ గురు. ఊరుకోర చిన్నపిల్లలే తెలియక వాగింది. అయ్యయ్యా, ఇది మాటలతో అయిన ఘటన. మనమే తీసుకెళ్లి పైకి ఎక్కుతాం రండి. ఆడదాంతో మనకి తిరణాలేంట్రా బాబు? అంత వేడిగా ఉంది, మీ బాడీ మీరు ఎక్కి వదిలేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. చిన్నబాబు, పాండ్య రాకుమారిని మనమనొప్పించిన చోళదేశ రాజకుమారి, నీ అధిక వాచారముతో అవమానపరచకు మమ్ము. పరుల ఎదలు పరదాలను కొని మురిసిపోవుటకు ముందుగా నీవరిన అదే అదే మాట మేమడిగిన ఏమగుదువు? అప్పుడు గ్రహింతువు నీ యొక్క అవివేకము, అప్పుడు గ్రహింతువు నీ పుట్టిన స్థలం, మెట్టిన స్థలం మహిమ. చూచితివా తెలుగు ప్రజల క్షమ? నాతో పోరుకు తలపడక వైదొలగము. గురువా, ఏదో చప్పట్లు కొట్టారని మొనగడు అనుకోకు. వాళ్ళు చప్పట్లు కొడితేనేనమ్మా ఎందరో నాయకులయ్యారు. అసలు నువ్వు డ్రామా చూడడానికి వచ్చావా, గొడవ చేయడానికి ఆ వచ్చావా? పని నే చేయను. ఏంటి తిమ్మిరా? అది నాకు లేదు. మరి నాకా? ఆ మాట నేననలేదు. ఓయ్, నీ మనసులో ఉన్న ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అవుతాం. ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అవుతాం. పాటలో గెలుపే, ఆటలో గెలుపే, గెలుపే నాకే సొంతం. ఆడదాం పాడదాం ఊరేగుదాం, ఆనందం ఊరంతా ఎదజల్లుదాం. ఆడదాం పాడదాం ఊరేగుదాం, ఆనందం ఊరంతా ఎదజల్లుదాం. ప్రేమిస్తే చేస్తాను స్నేహం, నే పగబడితే చూస్తాను అవుతాం. అమ్మా రంగనాయకి, ఇంతకాలానికి మన శక్తి సమాజానికి మంచి శక్తి దొరికింది. అంటే మంచి హీరో దొరికాడన్నమాట. అతనికి పూలదండేసి గౌరవించి మన సమాజంలో చేర్చుకో. కమాన్, టేక్ ఇట్. మెల్లిగా కాలు జారుద్ది, గొప్ప లూజుకేసే. ఏమిటి బాబు అంత సంతోషంగా ఉన్నావు? అమ్మా, నువ్వు నన్ను ఎప్పుడు పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని అడుగుతుంటావుగా. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. అందరూ రండి, జమీందార్ గారు పెళ్లి ఒప్పుకున్నారు. ముత్తు జమీందార్
జమీందార్ గారు పెళ్లి కొప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి కొప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి కొప్పుకున్నారు. ముత్తు ఏ తప్పిదే. జమీందార్ గారు పెళ్లి కొప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి కొప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి కొప్పుకున్నారు. జమీందార్ గారు పెళ్లి కొప్పుకున్నారు.